హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటనేది మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సులు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు అందులో భాగంగా 27 తారీఖు లేదా 29 తారీఖు రోజున మహాలక్ష్మి పథకం కిందనే రూ. 500 ఎల్‌పీజీ సిలిండర్ ఇవ్వడము అనేది ప్రారంభమవుతుందండి. తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో ఒకటైన 500కే సిలిండర్ అనేది తన హామీని నెరవేర్చుకోవడానికి ఈ నెల 27 తారీఖు రోజున ప్రారంభం చేయబోతున్నారండి. అయితే గతంలో రూ. 1000కు 1100కి ఇచ్చేటువంటి సిలిండర్‌ని ఇప్పుడు మన సీఎం గారు కేవలం మహిళల కోసం అని చెప్పేసి మహాలక్ష్మి పథకం కింద 500కే ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. అయితే కేవలం సిలిండర్ ధరను తగ్గించడం కాకుండా మన ప్రభుత్వం వారు సిలిండర్ డెలివరీ చేసేటువంటి డెలివరీ ఛార్జీలు కూడా తగ్గించడం జరిగిందండి. అయితే ఆ వివరాలు ఏంటి అనేది ఎంత తగ్గించారు, అటువంటి వివరాలు ఏంటి, ఏ ఏ ఏ లిమిట్‌లో ఎంత ఉంది, ఏ జోన్‌లో ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసినప్పుడు డెలివరీ బాయ్ మనకి ఇచ్చేటువంటి పేమెంట్ రిసిప్ట్‌లో మనకు డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అనే వివరాలు కంపల్సరీ దాంట్లో చూపించాల్సిన అవసరం ఉందండి. కాబట్టి వినియోగదారులారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి మీరు. ఇకపోతే ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి 1.5 కిలోమీటర్ జోన్‌లో అంటే చుట్టూరా 1.5 కిలోమీటర్ జోన్‌లో ప్రతి ఒక్క వినియోగదారునికి సిలిండర్ అనేది ఫ్రీగా డెలివరీ చేయాల్సి ఉందండి. మరియు ఫ్రీ డెలివరీ జోన్ అనేది దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్‌కి రూ. 1.5 చొప్పున ప్రతి కిలోమీటర్‌కి రూ. 1.5 చొప్పున మనకు డెలివరీ చేసే సిలిండర్‌కి మనం చెల్లించాల్సి ఉందండి. అసలు డెలివరీ జోనే దాటినట్లయితే గనక ప్రతి సిలిండర్‌కి రూ. 20 చొప్పున మనం చెల్లించాలండి. ఇది కేవలం అంటే ప్రైవేట్ కనెక్షన్ వాళ్ళకు గానీ ఈ ఛార్జీలు వర్తిస్తాయండి. ఇప్పుడు మనం దీపం కనెక్షన్ వాళ్ళ యొక్క ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి డెలివరీకి సంబంధించి అనేది డిస్కస్ చేద్దామండి. వీరికి కూడా ముందు చెప్పినట్టుగానే ఈ డెలివరీ పాయింట్ నుండి ఫ్రీ డెలివరీ జోన్‌లో 1.5 కిలోమీటర్ లోపల ప్రతి ఒక్కరికి ఫ్రీగా డెలివరీ చేయాల్సి ఉందండి. ఆ ఫ్రీ డెలివరీ జోన్ దాటినట్లయితే గనక ప్రతి ఒక్కరికి 30 కిలోమీటర్ల లోపు రూ. 10 చెల్లించాలి. 30 కిలోమీటర్లు దాటినట్లయితే గనక ప్రతి ఒక్క సిలిండర్‌కు రూ. 15 చెల్లించాల్సి ఉందండి. ఇవేనండి తెలంగాణ ప్రభుత్వం వారు కొత్తగా చేసినటువంటి డెలివరీ ఛార్జీల్లో మార్పులండి. ఈ వీడియో గనక మీకేమైనా వర్తి అనిపించినట్లయితే ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియో మరింత మందికి చేరేలా షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. జై హింద్.